గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఇది 8 మార్క్ క్వశ్చన్. ఇది ఎలా వచ్చినా మనం ఎలా చేయాలి, ఇది 4 మార్క్స్లో కూడా ఎలా వస్తుంది, మనం ఎలా చేయాలి, నెంబర్స్ ఒక్కటే మారుతూ ఉంటాయి. ఆ నెంబర్స్ని అయినా కానీ మనం ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరిఫై దట్ 1, -1 and 3 ఆర్ ద జీరోస్. నేను ఆల్రెడీ లాస్ట్ షార్ట్స్లో చెప్పాను. ఇలా వాల్యూస్ వచ్చినవన్నీ ఏమంటారు, జీరోస్ అంటారు. అవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. వెరిఫై దట్ 1, -1 and 3 ఆర్ ద zeros of the cubic polynomial x cube minus 3x square minus x plus 3. ఇవన్నీ ఒక క్యూబిక్ పాలినామియల్ యొక్క x cube minus 3x square minus x plus 3 అనేది క్యూబిక్ పాలినామియల్. అండ్ చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. దీని యొక్క రిలేషన్షిప్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చారా, p of x is equal to x cube minus 3x square minus x plus 3 అనేది ఒక క్యూబిక్ పాలినామియల్. ఈ క్యూబిక్ పాలినామియల్లో మనం ఫస్ట్ ఏం చేయాలి, జీరోస్ 1 ఉంది, నెక్స్ట్ -1 ఉంది, నెక్స్ట్ 3 ఉంది. ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఈ ఎక్స్ ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3. 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 ఇంటూ 1, 1 వస్తుంది. కాబట్టి 1, 3 ఇంటూ 1 -3, -1 మైనస్ ఇంటూ 1 -1 ప్లస్ 3. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, 4. ఇక్కడ -3 -1 అంటే -4. p of 1 is equal to 4 - 4 0. సేమ్ అలానే మనం ఏం చేయాలంటే -1ని కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ క్యూబ్లో -1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్లో -1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి -1 ఇంటూ -1 అంటే +1 వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్స్లో ఉంటే మనకి ఏదైనా కానీ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి కదా, ఆ ఇంటీజర్స్ ఈవెన్ నెంబర్స్ అయిందనుకోండి పాజిటివ్ వస్తుంది. అదే ఆడ్ పవర్ ఉందనుకోండి, ఇక్కడ ఆడ్ పవర్ ఉంది కదా, అప్పుడు మైనసే వస్తుంది. మనం క్యూబ్ చేసినా ఏమవుతుంది, ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉందండి, 8 8 64 ఇంటూ మళ్ళీ 8 చేసినా కానీ మళ్ళీ ఏమొస్తుంది, మనకి మైనస్ అనేదే వస్తుంది క్యూబ్లో. అదే ఈవెన్లో ఉందనుకోండి మనకి ఏమవుతుంది, అది కంపల్సరీగా ఈవెన్ అయితే పాజిటివ్ వస్తుంది, ఆడ్ అయితే నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ 1 క్యూబ్ అంటే -1, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ 1 వస్తుంది. -3, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ +1 +3 వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే -1 -3 తర్వాత 1 3, ఇక్కడ -1 -3 -4, 3 + 1 4, -4 + 4 0 అయిపోయింది. సేమ్ అలానే నెక్స్ట్ 3 కూడా ఇచ్చారు. 3 క్యూబ్ -3 ఇంటూ 3 స్క్వేర్. ఇక్కడ మనకి ఆడే ఉంది కానీ ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంది, అంటే 3 3 జా 9, 9 3 జా 27 అవుతుంది. ఈ 27 ఇక్కడ రాశాను. 3 3 జా 9, 9 3 జా 27. ఇక్కడ -3 + 3 30 - 3, ఇక్కడ 30, ఈ రెండు కలిపితే 30 అవుతుంది, ఈ రెండు కలిపితే 30 అవుతుంది. 30 - 30 0. కాబట్టి సిన్స్ p of 1, p of -1 and p of 3 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడు మనకి ఈ 3 జీరోస్ వచ్చాయి కాబట్టి దీనికి సంబంధించినదే ఈ జీరోస్, ఈ వాల్యూస్ అనేవి ఈ పాలినామియల్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళు ఇచ్చినది కరెక్ట్. ఇక్కడికి ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్. మనకేమన్నారు, రిలేషన్షిప్ కనుక్కోమంటున్నారు. ఫస్ట్ రిలేషన్షిప్ కనుక్కోమంటున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇది క్యూబిక్ పాలినామియల్ కదా, క్యూబిక్ పాలినామియల్ కాబట్టి మనకి 3 జీరోస్ అంటే 3 వాల్యూస్ వచ్చాయి. దీన్ని ఆల్ఫా అనుకోవాలి, దీన్ని బీటా అనుకోవాలి, దీన్ని గామా అనుకోవాలి. మనకు ఆల్రెడీ షార్ట్లో చెప్పాను ఫార్ములాస్. ఆల్ఫాకి, బీటాకి, గామాకి నేను ఆల్రెడీ వాల్యూస్ చెప్పాను. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా, ఇవి చెప్పాను. ఈ వాల్యూస్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ వస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ కూడా రిలేషన్షిప్ అనేది కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x³ - 3x స్క్వేర్ - x + 3. దీన్ని ఏం చేస్తున్నాను, దీంతో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మనకి ఆల్ఫా, బీటా, గామా అనేది వాళ్ళే ఇచ్చారు. మనం ఏబీసీ వాల్యూస్ కూడా ఈడే ఉన్నాయి. మనం చెక్ చేస్తే అది ఇది సేమ్ అయింది అనుకోండి, ఈక్వల్ అయిపోయినట్టే. ఇక్కడ నేను కంపేర్ చేసి a = 1, b = ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ రాయాలి, ప్లస్ ఉంటే ప్లస్ రాయాలి. మైనస్ ఉంది కాబట్టి నేను -3 రాసా. సి వాల్యూ -x అంటే -1 ఉన్నట్టు ముందర. d = 3.
ఇప్పుడు నాకు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఆల్రెడీ ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే ఇక్కడ బి ఏముంది -3 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ పెట్టేసి -3 మైనస్ ఇంటూ మైనస్ +3 అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ. ఇది కరెక్ట్ వచ్చింది. మనకి ఇక్కడ కూడా ఫార్ములా కరెక్ట్ రావాలి కదా. కాబట్టి ఆల్ఫా బీటా వాల్యూస్ మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఇక్కడ ఆల్ఫా అనేది 1 -1 గామా 3 అనేది తీసుకున్నాం. ఆల్ఫా 1 బీటా -1 గామా అనేది 3 ఆల్రెడీ మనకి ఇచ్చినారు వాళ్ళే క్వశ్చన్లో. కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1 -1 3 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 ఏమవుతుంది 0 అయిపోతుంది. ఇక్కడ 3 అంటే ఇది ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా సేమ్ అట్లనే ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా 1 బీటా ప్లేస్లో -1 ఇక్కడ బీటా ప్లేస్లో -1 గామా ప్లేస్లో 3 నెక్స్ట్ సేమ్ అట్లనే గామా 3 ఆల్ఫా అనేది 1 సేమ్ అట్లనే సబ్స్టిట్యూట్ 1 ఇంటూ -1 -1 -1 ఇంటూ 3 -3 3 1 జా 3 మనం సేమ్ అట్లనే సబ్స్టిట్యూట్ చేసాం అంతే. నెక్స్ట్ దానికి ఫార్ములా ఏంది సి బై ఏ. సి ఎంత మనకి -1/1 ఇక్కడ +3 -3 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ -1 మిగులుతుంది. ఇక్కడ -1 సేమ్ అట్లనే ఆల్ఫా బీటా గామా అంటే 1 -1 3 -3 వచ్చేసింది మైనస్ డి బై ఏ. డి బై ఏ అంటే 3 ఎంత మైనస్ డి బై ఏ కాబట్టి ఇక్కడ డి వాల్యూ ఎంత 3 వచ్చింది. 3/1 అంటే -3 ఈజ్ ఈక్వల్ టు -3 హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ రిలేషన్షిప్ అడిగారు మనం ప్రూవ్ కూడా చేసేసాం. ఆల్ఫా బీటా గామా అనేది కూడా ఈక్వల్ అని. సేమ్ ఇట్లని మనకి వాల్యూస్ అనేది ఇస్తూనే ఉంటారు. ఏదైనా కానీ కొన్ని వాల్యూస్ ఇచ్చి జీరోస్ కనుక్కోండి అంటారు. ఇలా ఈజీగా మనము కనుక్కోవాలి. ప్లీజ్ లైక్ షేర్. థ్యాంక్ యూ.